అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. దయచేసి మీ అందరూ అర్థం చేసుకోండి. నేను తెలుగుదేశం పార్టీని విమర్శించట్లేదు, ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదు. నేను దాదాపుగా ఈ ఛానల్లో ఒక 600 వీడియోస్ చేసుంటాను. బీసీఆర్ టాక్స్లో ఒక 250 వీడియోస్ చేసుంటాను. నేను చెప్పేటటువంటి ప్రతి వీడియోలో అంటే దాదాపుగా 10 వీడియోలకు ఒక వీడియోలో స్పష్టంగా చెప్పున్నాను. జగన్మోహన్ రెడ్డి తన అధికార కాలంలో ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ప్రభుత్వానికి సమాంతరంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దందాలు, మట్టి దగ్గర నుంచి గుడిలో ఉండేటటువంటి దక్షిణ వరకు. ఇది వాస్తవం అండి. ప్రతి పేదవాడి బొచ్చులో రూపాయి బిళ్ళను కూడా వదిలిపెట్టలేదండి వీళ్ళు. ఏది దొరికితే అది కబ్జా. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే అది కబ్జా. ఎవరైనా పేదలకి పట్టాలు ఇచ్చి ఉంటారు కదా గత ప్రభుత్వాలు, ఆ పట్టాల కబ్జా. ఎదురు తిరిగి ఎవడన్నా మాట్లాడితే వాడి మీద అక్రమ కేసులు. ఇలాంటి బ్రోకర్ గాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారండి. ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇళ్ళదే హవా. అందుకనే మొన్న 2024లో ఆ ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. అయితే ఈ బ్రోకర్ ఏదోళ్ళందరూ కూడా ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఒక 2 నెలలు 3 నెలలు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా చల్లసల్లంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరికి చేరారు. కొంత ఎర వేశారు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. రాజకీయం కానివ్వండి, రాజకీయ నాయకుడు కానివ్వండి, అధికార పార్టీ నాయకుడు కానివ్వండి, క్రూర మృగంతో సమానం. ఒక్కసారి కానీ రక్తం రుచి మరిగింది అంటే అది ఎవరినైనా తినేస్తుంది. సొంత మనిషి, పరాయి మనిషి ఏమి చూడరండి. అలాగే ఈ బ్రోకర్ గాళ్ళు, వైఎస్ఆర్సీపీ బ్రోకర్ గాళ్ళు ఏం చేశారంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి కొంచెం రక్తం రుచి మరిపించారు. వీళ్ళు చెప్పిన పాలసీ ఏంటంటే మేము ఏదైతే వసూలు చేస్తామో ఒక 100 రూపాయలు వసూలు చేసామనుకోండి, దాంట్లో 25 రూపాయలు మా దగ్గర పెట్టుకొని 75 రూపాయలు ఎమ్మెల్యేకి ఇస్తాము. ఆ 75 రూపాయల్లో ఎమ్మెల్యే 25 రూపాయలు పట్టుకొని మిగతా 50 రూపాయలు తాడేపల్లి కొంపకి కప్పం కడతాడు. కాబట్టే ఈ బ్రోకర్ గాళ్ళని యథేచ్ఛగా వదిలేశారు. రాష్ట్రంలో ఎవరిని వదిలిపెట్టలే. వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 5 కోట్ల మంది ప్రజల్ని టచ్ చేశారు వీళ్ళు. ఎవరిని వదిలిపెట్టల. ఇప్పుడు ఆ ఎదవలు చేస్తున్న పని ఏంటంటే అదే పని మళ్ళీ రిపీటెడ్గా స్టార్ట్ చేశారు. నేను అందరి దగ్గర అని చెప్పలేను. తెలుగుదేశం పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు ఇలా ట్రాప్లో పడ్డారండి. చాలామంది ఎమ్మెల్యేలు. పైగా వీళ్ళు చెప్పింది ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నమ్ముకుంటే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటే, వాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు మాకు క్రమశిక్షణ నేర్పించారు, మేము ప్రజల కోసమే పోరాటం చేస్తాము, మేము ఎలాంటి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడం, మేము పార్టీకి చెడ్డ పేరు తేవని చెప్పి వాళ్ళు నిగ్రహంగా కూర్చుంటారు. మీరు నష్టపోతారు. అదే మమ్మల్ని వదిలిపెట్టారు అనుకోండి, మేము మీకు 10 రూపాయలు సంపాదన చేసి చూపిస్తాం. కాబట్టే విధి లేని పరిస్థితిలో వాళ్ళు కూడా చేతులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళదే హవా నడిచింది. చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొదట్లో ఖండించారు. వీళ్ళేంటి, వీళ్ళ అధికారం ఏంటి, ఇప్పుడు కూడా వీళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది, మేము 5 ఏళ్ల పాటు ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తే ఈరోజు మా మాట చెల్లుబాటు కావట్లేదు, వీళ్ళు మధ్యలో వచ్చినారు, నిన్నగాక మొన్న వచ్చారు, గతంలో ఏ దుర్మార్గాలు చేశారో మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే దుర్మార్గాలు చేస్తున్నారు, వీళ్ళు ఏంటి అని చెప్పి చాలాసార్లు వాళ్ళ పోరాటం వాళ్ళు చేసినా అది అధిష్టానం వరకు చేరలేదు. కొన్ని చేరినవి చర్యలు తీసుకున్నారు, కానీ ఫలితం నామమాత్రం. కాబట్టే దాదాపుగా 80% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే గత 5 ఏళ్లలో ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసినారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని హాయిగా బతుకుతున్నారు. నిన్న ఒక ఇష్యూ బయటకు వచ్చింది. అరుణ అని ఒక ఆవిడ. ఈవిడ ఏంటంటే దిశ యాప్కు సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిందంట. మహిళల మీద మానభంగాల్ని అరికట్టడం కోసం 35,000 మంది సభ్యులు ఉన్నారంట. ఈవిడ చేసేది ఏంటంటే మొత్తం ప్రైవేట్ దందాలు, ఎమ్మెల్యేలతో సంబంధం, పోలీస్ శాఖలో కీలకమైన అధికారులతో సంబంధం, పైగా ఈమె చరిత్ర ఏంటంటే
ఒక ఎగ్జాంపుల్ నిన్న ఏబిఎన్లో వచ్చింది, అందరూ చూసుంటారు. ఒక కరుడు గట్టిన నేరస్తుడు యావజ్జీవ శిక్ష అనుభవిస్తుంటే వాడిని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చింది. అది ఎప్పుడంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ నేరస్తుడు గతంలో ఒకసారి పారిపోయాడు జైలు నుంచి. అలాంటి నేరస్తుడికి ఈమె పెరోల్ మీద బయటికి తీసుకొచ్చింది. ఇద్దరు ఎస్పీలు వద్దన్నా, ఎస్ఐలు వద్దన్నా, ఎవరు వద్దన్నా కానీ నేరుగా రాష్ట్ర సచివాలయంలోకి వెళ్ళి హోంశాఖ సెక్రటరీ ద్వారా పర్మిషన్ సాధించుకోగలిగిందంటే మరి ఆవిడని చూసి మాలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎదవలకి ఏం కాదండి. మీరు ఆలోచించుకోండి, గతంలో వీళ్ళు చేసిన దందాల వల్లే ఆ ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి అదే అవకాశాలు ఇస్తే ఈ ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంక్షేమాల వల్ల ఓట్లు పడతాయి, మందేముంది, ప్రజలు మన పక్షానే ఉన్నారు అని మీరు కలలో భ్రమలు కంటే లాభం లేదండి. ఒక్కరోజు చాలు, ఒక వ్యక్తి చాలు ప్రభుత్వాన్ని పతనం చేయడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ రాష్ట్రంలో ఉందండి. దయచేసి అర్థం చేసుకోవాలి ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు. మీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది నాకు తెలిసి. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఎవడైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దందాలు దోపిడీలు చేశాడో వాడు మళ్ళా ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నాడు అనే దాని మీద నిఘా పెట్టండి. వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళని దయచేసి మెడబట్టుకొని బయటికి లాగేసేయండి. దీనికోసం ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నా అది పార్టీకి మంచే జరగద్ది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిమ్మల లోకేష్, చాలా చిన్న పిల్లాడు, చాలా మంచోడు. రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యకర్తకి వాడి పేరు తెలుసు. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో మొదటి నుంచి చివరి వరకు నడిచినటువంటి పసిబిడ్డ వాడు. నిజంగా చెప్పాలంటే ఒక దళిత బిడ్డ, నాకు సోదరుడితో సమానం. ఒక 10 రోజులకు ఒకసారి నాకు ఫోన్ చేస్తూ ఉండేవాడు. వాడి మండలంలో ఒక మట్టి ఏదో ఎత్తాడంట. ఏమంటే పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టలేదు, పోలీస్ స్టేషన్కి అయితే లాక్కెళ్ళారు. ఎమ్మెల్యేని బతిమలాడుకుంటే నాకేం సంబంధం లేదు, మీ మండలానికి సంబంధించి పలానోడికి బాధ్యతలు అప్పచెప్పుకున్నాను, వాడితో మాట్లాడుకొని సెటిల్ చేసుకో అని చెప్పారంట. వాడు ఎవరురా అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒక బ్రోకర్ గాడు. దయచేసి అర్థం చేసుకోండి, ఆ అబ్బాయి ఎంత మానసిక క్షోభని అనుభవించుంటాడు. ప్రతి ఒక్కరితో సాన్నిహిత్యం ఉంది పార్టీలో. కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అన్ని స్థాయిల్లో ఉండే నాయకులతో పరిచయాలు ఉండి కూడా తన వ్యక్తిగత విషయంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఒక బ్రోకర్ గాడి దగ్గర తలదించుకొని సమాధానం చెప్పుకోవడం అంటే ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టినట్టే కదండి. కాబట్టే చాలామంది తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి, నేను మళ్ళీ ఈ మాట ఎందుకు అంటానంటే, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదండి. స్వాతంత్ర పోరాటం కంటే కూడా ఇది గొప్ప పోరాటం. ఒక ఫేస్బుక్లో ఒక పోస్టు షేర్ చేసిన, వాట్సాప్లో స్టేటస్ పెట్టిన, లేదా ఒక వీడియో చేసిన ఇమ్మీడియట్గా అరెస్టు. ఎంతమంది ప్రాణాలు తీశాడండి? సుధాకర్ డాక్టర్, ఒంగోలులో ఒక బీసీ బాలుడు, పొంగనూరులో ఒక దళిత యువకుడు, వందల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీసాడండి. ప్రశ్నిస్తేనే ప్రాణం తీసేయటమే. అలాంటి పరిస్థితిలో కూడా పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం మా నాయకులు ఏమైపోతారో, నా పార్టీ ఏమైపోద్దో, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే శోక సముద్రం, ప్రతి ఇంట్లో కన్నీళ్ళే. అలాంటి కరుడుగట్టినటువంటి వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి ఉంటే ఇలాంటి బ్రోకర్ గాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో మీకుండేటటువంటి గొప్ప పేరు కూడా పోగొట్టుకుంటారండి. దయచేసి మీరు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇలాంటి బ్రోకర్ గాళ్ళు ఏ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం హెచ్చరిస్తున్నాడండి ఎమ్మెల్యేలని, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మొన్న కూడా ఒక ప్రెస్ నోట్ చూశాను నేను. ఎవడన్నా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తామంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా, పార్టీ కేంద్ర కార్యాలయం విచారణ చేయకుండా వాడిని పార్టీలో చేర్చుకోవద్దు అని చెప్పి స్పష్టంగా పార్టీ అయితే చెప్పింది. కానీ
ఈ బ్రోకర్ గాళ్ళు పార్టీల్లో చేరడండి. వీళ్ళేం పార్టీలో చేరరు, క్రియాశీలకంగా పని చేయరు, దొంగచాటుగా ఉంటారు, దొంగ పనులన్నీ చేస్తారు. కాబట్టే నేను ఈరోజు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాను, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఏర్పాటు చేయండి. మీ దగ్గర ఉండేటటువంటి కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చేటటువంటి సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆ విధంగా చర్యలు కానీ తీసుకుంటే మనం పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు గవర్నమెంట్ లాగా, గుజరాత్ గవర్నమెంట్ లాగా కలకాలం అధికారంలో ఉంటాం. లేదు అంటే పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.